స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు. ఎవరు చదివిస్తున్నారు మనల్ని? స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు. మీ వద్ద జ్ఞానరత్నాలు ఉన్నాయి. ఈ రత్నాలతోనే మీరు వ్యాపారం చేయాలి. మీరు ఇక్కడ జ్ఞానాన్ని నేర్చుకుంటారు, భక్తిని కాదు. బాబా ఏమంటున్నారు? మిమ్మల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు. మీ దగ్గరే జ్ఞానరత్నాలు ఉన్నాయి. వీటిని మీరు ఇతరులకు దానం చేయాలి. అందుకే బాబా అంటారు, దానికోసమే మీరు ఇక్కడ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. ఇదే వ్యాపారం చేయాలి, భక్తిని కాదు. ఇక్కడ భక్తి యొక్క అంధశ్రద్ధ లేదు. ప్రశ్న: డ్రామాలో రచింపబడిన ఏ అద్భుతాన్ని మనుష్యులు భగవంతుడి లీలగా భావించి అతన్ని మహిమ చేస్తారు? జవాబు: ఎవరికి ఎవరిపైన భావన ఉంటుందో వారికి ఆ సాక్షాత్కారం జరుగుతుంది. ఆ సాక్షాత్కారాన్ని భగవంతుడే చేయించినాడని మనుష్యులు భావిస్తారు. కానీ వాస్తవానికి అది డ్రామానుసారంగా జరుగుతుంది. ఒకవైపు భగవంతుడిని మహిమ చేస్తారు, మరొక వైపు అతన్ని సర్వవ్యాపి అని గ్లాని చేస్తారు. బాబా ఏమంటున్నారు? భగవంతుని లీలగా భావించి అతన్ని మహిమ ఎందుకు చేస్తారు అంటే, బాబా అంటున్నారు, సాక్షాత్కారం అయ్యింది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కారణంగానే సాక్షాత్కారం అయిందని భావిస్తారు. కానీ వాస్తవికంగా వాళ్ళు చేసిన భక్తికి ఫలితం అది. నేనేం అనుగ్రహం చూపించలేదు అంటున్నారు బాబా. ఒకవైపు ఏమో భగవంతుని మహిమ చేస్తారు, మరొక వైపు సర్వవ్యాపి అని నిందిస్తారు అంటున్నారు. ఓం శాంతి. భగవాన్ వాచ: మనుష్యులని కానీ దేవతలని కానీ భగవంతుడని అనడానికి వీలు లేదని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. మనుష్యులని భగవంతుడని ఎట్లా అంటారు? ఉత్కృష్టమైన కర్తవ్యాలను చేసేవాళ్ళని భగవంతుడు అంటారు. అందుకే గాయనం ఉంది కదా, ఊంచు తేరా నామ్ ఊంచు తేరా కామ్ ఊంచితే ఊంచు భగవన్ అని. ఆయన పేరు ఉన్నతమే, ఆయన ఉండే ధామము ఉన్నతమే, ఆయన కర్తవ్యాలు ఉన్నతమే. అతన్నే భగవంతుడు అంటారు. భగవంతుడు ఎవరు అంటే, ఉన్నతం అంటే దేవతల్ని కూడా భగవంతుడు అనరు. ఎందుకంటే దేవతలు ఉన్నతమైన కర్తవ్యాన్ని లేదా శ్రేష్ఠ కర్తవ్యాన్ని చెయ్యరు, పుణ్యం సంపాదించుకునే కర్తవ్యాన్ని చెయ్యరు. పరమాత్మ గురించి దేవతలకు తెలియదు. పరమాత్మ ఎవరు అంటే, పరమాత్మ జనన మరణ చక్రాల్లో రారు, సుఖ దుఃఖాలను అనుభవించరు, మరియు వినాశం కారు, అజన్మ, అభోక్త, అయో నిజ నిజస్వరూపం, కండ్లకు కనపడేటువంటి నిజస్వరూపం లేదు. ఆయన నిరాకారుడు, ఎలాంటి వికారీ గుణాలు లేవు, ఆయన నిరహంకారుడు. ఈ 6 గుణాలు ఉంటే వాళ్ళను పరమాత్మ అంటారు. పరమాత్మ యొక్క క్వాలిఫికేషన్స్ కూడా కావాలి కదా. అజన్మ, అభోక్త, అయోనిజ, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి.